ఇంకా తయారైతుంది, ఆమెకు టైం పడుతుంది. శ్రీజు నేను వీఆర్ రెడీ, విల్ గో డౌన్. ఇది అన్ని చూపిస్తాం ఎంటైర్ ప్రాసెస్, సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. నేను ఇంకెవరికి చేయలే అక్క. అంటే నాకే జల్ది జాని, అంటే నాకన్నా లేట్ అందరికి. అంటే నేను ఇంకా జల్దీ చేసేసిన. 2, 3 start. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. So good morning. పొద్దున ఎప్పుడో 5కి లేద్దాం అనుకున్నాను, 10:30కి లేచినాను. గుడికి పోదాము, దేవుని బ్లెస్సింగ్స్ తీసుకుందాము అనుకుంటే అది కూడా పాసిబుల్ కాలే. స్పెషలీ ఏదైనా ప్లాన్ చేస్తే అది నేను చేయను. ప్లాన్ చేయకుండా ఇమీడియట్గా పోయేది ఉంటే ఏదైనా సరే డెఫినెట్గా 100% వర్క్ అవుతుంది నా లైఫ్లో. సో అది పాసిబుల్ కాలేదు. ఈరోజు జానికి ఆఫ్ ఉంది కాబట్టి స్పెషల్ డే, అండ్ ఈరోజు ఏకాదశి కూడా. శ్రీజుకి 3 o'clockకి లాగిన్ ఉంది కాబట్టి మధ్యలో 10 అవుతుంది. సో 10 నుంచి 3 వరకు షీస్ ఫ్రీ. సో జాను, నేను, శ్రీజు ముగ్గురం కలిసి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఈరోజు ఎందుకు స్పెషల్ డే అంటే ఈరోజు మనం అక్కడ పైసలు కట్టబోతున్నాము, డిపాజిట్ ఇవ్వబోతున్నాము, సెక్యూరిటీ డిపాజిట్ అండ్ రెంట్ పే చేయబోతున్నాము. అండ్ దాని తర్వాత వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది. మీలో చాలా మంది ఆల్రెడీ మొన్న లైవ్ పెడితే దాంట్లో జాయిన్ అయ్యిండే, యూనో నేను ఏం చేయబోతున్నాను అనేది. సో ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్. క్విక్ అయితే స్నానం చేయాలి. జాను, శ్రీజు ది టేకింగ్ బాత్. స్నానం చేసి తిని మనం బయలుదేరిపోవాలి. స్నానం అయిపోయింది, శ్రీజు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, జాను స్నానానికి పోయింది. మీన్ వైల్ ఈరోజు ఎల్లో వేసుకోవాలంటే ఎల్లో కలర్ నా దగ్గర ఇది ఒకటే ఉంది. ఐ థింక్ ఐ హ్యావ్ వన్ మోర్, బట్ అది దొరకట్లేదు. సో క్విక్గా అయితే బాత్ అయిపోయింది. నీ దగ్గర ఇంకో ఎల్లో ఏముంది? కాశీకి పోయినప్పుడు వేసుకున్నా కదా ఒక ఎల్లో, డార్క్ రస్ట్ ఎల్లో, అది పైన కట్టి పడేసింది శ్రీజ. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. బిఫోర్ దాట్ ఫస్ట్ అయితే ఫేస్ క్లెన్జింగ్ చేసుకుందాం మసాజర్తోని. సో లవ్లీ, కెన్ యూ సీ దిస్? నేను యూస్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన క్యూట్ పౌచ్లో పెట్టుకుంటాను. ఇది వచ్చి అగారో వాళ్ళ ఫేషియల్ క్లెన్జింగ్ మసాజర్. సోనిక్ ఫేషియల్ క్లెన్జింగ్ బ్రష్ వస్తుంది, USB ఛార్జింగ్ కేబుల్. మనకి ఇది ఛార్జ్ చేసుకుంటే ఫుల్ అప్ టు 3 hours వస్తుంది. కార్డ్లెస్ యూజ్ చేయొచ్చు మనము. ఆన్ ఆఫ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి 5 అడ్జస్టబుల్ మోడ్స్ ఉన్నాయి. సాఫ్ట్, కంఫర్ట్, నార్మల్, స్ట్రాంగ్, అలాగే ఐ ప్రొటెక్షన్. అన్ని డిఫరెంట్ స్కిన్కి సూట్ అవ్వనీకే. ఆన్ ఆఫ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేసే కొద్దీ మోడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది ఎర్గనామికలీ డిజైన్ చేశారు. సాఫ్ట్ టచ్ ఫినిష్ ఉంటుంది, కంఫర్టబుల్ గ్రిప్, ఈజీగా యూస్ చేయొచ్చు. సాఫ్ట్ గా, జెంటల్ గా ఉంటుంది స్కిన్ మీద యూస్ చేసేటప్పుడు. దీన్ని యూస్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ దానికి మనకు కావాల్సిన క్లెన్జింగ్ మీకు నచ్చింది యాడ్ చేసుకొని సింపుల్ గా మన మోడ్ సెలెక్ట్ చేసుకొని స్కిన్ మీద జెంటల్ గా రబ్ చేస్తుంటే సరిపోతుంది. ఆ వైబ్రేషన్ టెక్నిక్ వల్ల స్కిన్ మీద డీప్ గా క్లెన్స్ అవుతుంది. డస్ట్, ఆయిల్, అలాగే ఇంప్యూరిటీస్ ఎఫెక్టివ్గా రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ డిజైన్ చేసినారు. షవర్లో యూస్ చేయడానికి చాలా సేఫ్, అలాగే డైలీ యూస్ చేయొచ్చు కూడా. మీరే చూడొచ్చు స్కిన్ ఎంత గ్లోయింగ్గా, నీట్గా క్లీన్ అయిపోయిందో. డెఫినెట్గా ఒకవేళ మీకు కానీ ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డూ చెక్ అవుట్. రోజు మా ఇంట్లో టిఫిన్ పాస్తా చేసి సాన్సేపు అయింది, చల్లగా కూడా అయిపోయింది. తినబుద్ధి అయితే లేదు, బట్ తినాలా. ఇట్స్ ఆల్రెడీ 11. Do you understand? It's 11. సో తిందాం ఏదో ఒకటి. ఇంకా తయారైతుంది, ఆమెకు టైం పడుతుంది. శ్రీజు నేను వీఆర్ రెడీ, విల్ గో డౌన్. కార్ కాస్త తుడిచి కార్ తీసేసి అలా ఆల్రెడీ నాగోల్లో వెయిట్ చేస్తున్నారు, పోయి పిక్ చేసుకోవాలి అండ్ అక్కడి నుంచి డెస్టినేషన్కి పోవాలి. సో ఫస్ట్ అయితే లెట్స్ స్టార్ట్. దారిలో మళ్ళీ సామాన్ తీసుకునేది కూడా ఉంది. ఈ మేడం పని భలే ఉంటుంది అనమాట. ఆఫీస్ ఉంటుంది, ల్యాప్టాప్ పట్టుకుంటుంది, ఒక ఇయర్ ఫోన్స్ తీసుకుంటుంది, ఏడబడితే ఆడ తిరుగుతుంది. ఇట్లాంటి జాబ్ అందరికి దొరకాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తి. కరెక్టే. ఇంక మనం పోదాం. కార్ కీస్ తీసుకున్నావా? ఏనాడు మా జాని ఇప్పుడు ఎట్లా రెడీ అవుతుంది తెలుసా? పెళ్ళికి పోతున్నట్టు రెడీ అవుతుంది. ఆమె నేను ఏమన్నా అరుస్తుంది. సో అందుకోసం గమ్మున నేను కిందికి వెళ్ళిపోతున్నా, ఇంకా కొట్లాట ఎందుకు అని పోయే ముందు. సో ఆమె రెడీ కానీ ఎంత మంచి రెడీ అవుతుంది చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. సర్లక్క, ఈ రోజు మీ స్కూటీ వీడియో రాబోతుంది. yes వెల్కమ్. మేము మమ్మీ నడపనీక పోతే వీళ్ళతో పాటు ఒక రోజు అయినా వేసినావా? నా పాత స్కూటీ ఏదైతే ఒక పక్కన వేసినో దాన్ని రిపేర్ చేయించిన. సో దే ఆర్ లెర్నింగ్ ఇట్. 4,000 రూపీస్ స్పెండ్ చేసి 4 days పోయిర్రు ఆ శిల్పారామం దగ్గరికి. కథం
దాని తర్వాత పోతూనే లేరు. లిటరలీ వీళ్ళంత ఎక్స్పెన్సివ్ గా ఎవరు నేర్చుకోలేదు అనుకుంటా. పర్ డే 1000 రూపీస్ కట్టిరు. మళ్ళీ ఈడ్ నుంచి శిల్పారామం పోనీకి, మళ్ళీ శిల్పారామం నుంచి ఈడికి రానికి రోజు 250 పర్ డే. సో అండర్స్టాండ్ 4 to 5 days దే వెంట్ అండ్ దెన్ ఇంకా కథం వాళ్ళది అయిపోయింది. ఇంట్లో స్కూటీ నేర్చుకుంటారు. అదేదో ముందే ఇంట్లోనే నేర్చుకుంటుండే, బట్ దెన్ అది నేర్పియనిక కూడా ఎవరు లేరు. కాస్త బ్యాలెన్సింగ్ అయితే వచ్చింది, బట్ ఐ డోంట్ నో. అమ్మ గురించి తెలియదు. సర్లక్ అయితే నేర్చేసుకుంటుంది. అమ్మ భయపడుతుంది. అమ్మ నేర్చుకోవడం కష్టమే. సో 4000 మేము బంకి ప్రాక్టీస్ చేసింది. నైట్ వచ్చేస్తారు చూస్తావా 1 week లో చూస్తా. 1 week లో ఆల్రెడీ మాకు ఈ నుంచి నాగోల్కి పోనీకి అట్లీస్ట్ 15-20 minutes పడుతుంది. అంటే నేను ఆడ పోయి ఆగాల. ఎంతసేపు అయినా ఉంది వాడు ఫోన్ చేసి మీరు ఇంకా బయలుదేరలేదు కదా అంటుండు. బయలుదేరిపోయినామని చెప్పాలి. అదే చెప్పిన నేను, అబద్ధం. మేడం ఫైనల్ గా వచ్చింది. ఎస్ కాదు, సిగ్గుశరం ఉండాలా. మనం ఒకళ్ళని వెయిట్ చేపిస్తున్నాం అనవసరంగా. సో ఎనీవేస్ లెట్స్ గో. వేరే షాప్ కి పోయి ఒక టేప్ తీసుకురానికి పోతుంది మేడం. అది తీసుకొచ్చినంటే ఇంకా బయలుదేరదాం. ఆల్మోస్ట్ మాకు ఇది డిజైన్ అయ్యనికే ఒక 1-2 days లో అయిపోతుంది. బట్ దెన్ కూర్చొని వాస్తు ప్రకారం ఆలోచించి చేసే వరకు టుకస్ 3 days రెండర్తో పాటు. ఐమ్ గోనా షో డిజైన్స్ ఎట్లున్నాయి అని, లేదంటే ఇక్కడ ఎక్కడైనా పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షాప్ ఎంటీగా ఎట్లుంది అండ్ దెన్ డిజైన్ ఎట్లా చేయబోతున్నాం, దాని తర్వాత ఎట్లా అవుతుంది అనేది అన్ని చూపిస్తాం, ఎంటైర్ ప్రాసెస్. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మా జాని వెనకాల పడంగా ఫైనల్ గా మేడము డిజైన్ చేసి నీకు చేసి ఇచ్చిన నేను ఇంకెవరికి చేయలే అక్క. అంటే నాకే జల్దీ జాని, అంటే నాకన్నా లేట్ అందరికి. అంటే నేను ఇంకా జల్దీ చేసేసిన, ఇంకా చేసింటే ఇంకా నీట్ గా వస్తుంది. అచ్చా, ఆల్రెడీ నీట్ గా ఉందండి. ఇదేనా అడిగింది? దిస్ ఇస్ ఆబ్రో టేప్. మళ్ళీ చదువుకుంటారు ఇంటీరియర్ డిజైనింగ్ ఎందుకు చేస్తారు? టేబుల్ తోపేసి అంత సీన్ లేదు. పోయి రాపో, ఒక టేప్ తీసుకుని రాపో అంటే వేరేది తీసుకొచ్చింది. మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ అది తీసుకురానికే పోయింది. ఆల్రెడీ లేట్ అవుతుంది. ఐ డోంట్ నో. జాను మీద వేసేద్దాము. బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినా. ఇట్స్ ఓకే. షాప్ దగ్గర పోయి అడ్వాన్స్ ఇద్దాం అనుకుంటే, బట్ దెన్ ఇంటి దగ్గర చిన్న పని ఉంది. ఆ పని చూసుకొని పోతాము. వాళ్ళందరూ పైకి పోయిరు. వాళ్ళు రాగానే ఇంక ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇట్ విల్ టేక్ అనదర్ 15-20 minutes. ఈడ ఐమ్ లిటిల్ నర్వస్, స్కేర్డ్. ఎట్లయితుంది ఏంటిది అనేది నాకు మీ తరఫు నుంచి ఏది వద్దు. జస్ట్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, జస్ట్ ప్యూర్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్. సో ప్లీజ్ విష్ మీ లక్. వీళ్ళందరూ పైన ఉన్నారు, మనం కూడా పైకి పోదాం. సో ఫైనలీ నా డిజైనర్ నా వెనకాల ఉంది అండ్ నేనున్నా. శ్రీజు అండ్ సూరజ్ ఇస్ అవుట్. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఇంత ఎంటీ ప్లేస్ని ఇప్పుడు మేము దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ చేయబోతున్నాము. ఈ ప్లేస్లో బొటీక్ స్టార్ట్ చేయబోతున్నాము విత్ బ్యూటిఫుల్ థాట్స్, బ్యూటిఫుల్ ఇంటెన్షన్స్తోని. అప్పుడప్పుడు ఇంట్లో ఇంటీరియర్ డిజైనర్స్ ఉండడం చాలా బెనిఫిట్. ఎందుకు అనేది నేను మీకు చూపిస్తా. ఈ స్పేస్ అన్నమాట. ఈ స్పేస్ని ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ చేసింది. ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ నేను మమ్మీ కూర్చుంటాము. స్టక్ అయిందంట. ఆమె చేసిన హార్డ్ వర్క్ చూపిద్దామంటే స్టక్ అయిపోయిందంట. ఓకే, 1 వ్యూ నుంచి చూపిస్తాను. గట్టిగా మాట్లాడజాను. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వ్యూ నుంచి చూపిస్తాను. ఓకే, చూపియండి. ఇది ఫస్ట్ వ్యూ. ఇది కస్టమర్స్ ఈటింగ్ కోసం. ఇక్కడ ఓనర్స్ కూర్చోనికి చేశాను. ఓనర్స్ ఓనర్స్ అంటే వీళ్ళు లేనప్పుడు మేము కూడా ఓనర్సే, సో మేము కూడా వచ్చి కూర్చుంటాం. యా, సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనది బ్రాండ్ లోగో. ఇక్కడ ట్రయల్ రూమ్ ఇచ్చినాను, సో దట్ పక్కనే మిర్రర్ ఉంటుంది అండ్ వ్యూ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని పక్కనే ఇది కారీగర్ వాళ్ళకి లోపల స్టిచ్చింగ్ కోసం. సో దీన్ని చేయడమే పెద్ద విషయం. ఇప్పుడు ఎన్ని డేస్ టైం పడుతుంది ఏంటిది, ఇప్పుడు వీళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని అన్ని. ఓకే, వర్కర్స్ రూమ్. సో ఇది లోపల వర్క్ చేయడానికి వాళ్ళకి రూమ్. ఇప్పుడు ఇది ఎన్ని డేస్ పడుతుంది ఏంటిది అనేది వీళ్ళు మనకి చెప్తే తెలుస్తుంది. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. హార్డ్లీ ఒక 10 days ఉంది. 10 daysలో మనం స్టార్ట్ చేసేసేయాలి. సో 10 daysలో మనం షాప్ని ఓపెన్ కూడా చేయాలి. వీళ్ళు ఎన్ని డేస్, ఎంత బడ్జెట్ అవుతుంది అన్ని ప్లాన్ చేసి నాకు ఇస్తే దాన్ని బట్టి మనం ఇంకా
ప్రొసీడ్ అవుదాము. సో ఈరోజు పేమెంట్ అయితే చేసేసుకున్నాం మనము. వీళ్ళు చెప్తే దాన్ని బట్టి నాకు ఏం కావాలి ఏం వద్దు ప్రస్తుతానికి అనేది డిసైడ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ డిజైనింగ్. ఈవెన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వాళ్ళకి మార్కింగ్ చేసుకుంటున్నారు, ఈ పార్ట్ చేసినారు, దే డూయింగ్ ద అదర్ సైడ్. సో ఇట్ విల్ టేక్ టైమ్. ఐ థింక్ ఒక 1 hour పడుతుంది అనుకుంటా. ఇది అయిన తర్వాత తినాలా అండ్ దాని తర్వాత మిషన్స్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఇది అయిపోతే దాని తర్వాత పోదాం. పొద్దున నాకు లేచినట్టని ఎందుకో తెలియదు కానీ ఈ వెనకాల నెక్ పట్టేసింది, నరం ఇట్స్ స్పీనింగ్ లైక్ హెల్. దానికి తోటి తలస్నానం చేసినా జుట్టే ఆరలేదు, అదొక మెస్. చాలా అంటే చాలా చాలా స్లో చేస్తున్నారు, మెల్లగా. ఎంత టైం పడుతుందో చూడాలి. 2, 3 స్టార్ట్. సో దిస్ ఇస్ అవర్ షాప్. ఈ షాప్ ని బొటిక్ గా కన్వర్ట్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే వాస్తు ప్రకారం ఈమె డిజైనర్, బై ద వే తన పేరు జాష్నవి అనకలి. షీస్ చెబీ క్యూట్. మనకి ఫ్రీగా చేసిచ్చింది వర్క్, ఎందుకంటే మనకి ఇంట్లో తిండి పెడుతున్నాం కాబట్టి. అండ్ ఆమె ఒక ఫేవర్ అడిగింది, అది నేను లాస్ట్ లో చెప్తాను. సో దీన్ని ఎట్లా డిజైన్ చేస్తున్నాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది 2 తీసుకున్నాం అనమాట. లైక్ బయట నుంచి మీకు క్లియర్ గా కనిపిస్తుంది అంతా వర్క్ అయిపోయిన తర్వాత. సో ఎంటర్ అవ్వంగానే ఇక్కడ మనకి వెయిటింగ్ హాల్ ఉంటుంది, ఇదంతా వెయిటింగ్ స్పేస్. అండ్ ఈ కార్నర్ ఏదైతే ఉందో ఇది డిస్ప్లే ఉంటుంది, గ్లాస్ పార్టీషన్ వచ్చి, ఇది గ్లాస్ పార్టీషన్ వచ్చి డిస్ప్లే ఉంటుంది. అండ్ అక్కడ ఏదైతే ఉందో ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ ఎల్స్, సూన్ మీకు తెలుస్తుంది. అక్కడ మనకి మోస్ట్లీ దుప్పట్టాస్, ఓనీస్, రెడీమేడ్ డ్రెస్సెస్ వీఆర్ ప్లానింగ్ ఎఫోర్డబుల్ గా తీసుకున్న దానికి, ఇఫ్ పాసిబుల్ అయితేనే. దాని పక్కన అక్కడ దేవుడిది ఉంటుంది, ఇక్కడ మనకి ఈ పాయింట్ జాని హైట్ అందట్లేదు, బట్ ఇక్కడ దేవుడిది ఉంటుంది. ఇది వాస్తు ప్రకారం విల్ కీప్ ఇట్ ఓపెన్. ఇక్కడ మనకి కర్టన్ వచ్చేస్తుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మగ్గంకి స్పెషల్లీ. ఈ పార్ట్ లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మగ్గంకి ఇచ్చిపెట్టేసినాను. సో మగ్గం కూడా ఇక్కడనే చేసుకోవచ్చు. ఈ పార్ట్ జాను ఫ్రీగా అడిగింది. ఎస్, ఎందుకనేది నేను చెప్పలేను, ఆమె చెప్తుంది. అరే నీకు ఏమిటి అవసరం కాదు అన్న, నాకు కావాలా అనింది. ప్లేస్ ఉన్నప్పుడు తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అంట. సో వీఆర్ గివింగ్ దిస్ స్పేస్ టు హర్. అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఎంటైర్ స్పేస్ ఇది మనం కారీగర్స్ కి ఇస్తున్నాము. సో ఇక్కడనే మాస్టర్ జీ, స్టిచ్చింగ్ వాళ్ళు అందరూ, మిషన్స్ అన్ని ఇక్కడనే ఉంటాయి. సో మెస్సీగా అస్సలకి కనిపించదు. నౌ కమింగ్ టు దిస్ పార్ట్, ఇది పార్టీషన్ కాబట్టి ఇక్కడ పెద్ద మిర్రర్ వస్తుంది. ఇది ఏదైతే స్పేస్ ఉందో ఇది రెంటల్ అవుట్ఫిట్స్ కోసం. వై ఐ వాంట్ టు డూ, బికాస్ నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది మీ డ్రెస్సెస్ మాకు జస్ట్ గిఫ్ట్ చేసినా పర్లేదు, జస్ట్ రెంటల్కి ఇచ్చినా పర్లేదు, బికాస్ వీ కాంట్ అఫోర్డ్ 5,000, 10,000 ఒక జస్ట్ ఒక ఫంక్షన్ కోసము. సో ఈజ్ ఇట్ పాసిబుల్, వై డోంట్ యూ స్టార్ట్ అని. సో ఐ డిసైడెడ్ ఒక పెళ్లికో, కజిన్ పెళ్లికో, లేదంటే ఫార్ ఫ్రెండ్స్ పెళ్లికో, లేదంటే ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వాలి, ఒక 10,000 అవుట్ఫిట్ జస్ట్ 1,000 rupees కి యూ కెన్ జస్ట్ పిక్ ద అవుట్ఫిట్. మీకు నచ్చింది, దాన్ని మీకు నచ్చినట్టు ఆల్టరేషన్ చేయించుకోవచ్చు అండ్ దెన్ టేక్ ఇట్ అండ్ అలాగే తీసుకుని రావాలి. సో ఇది నేను రెంటల్ కి పెడుతున్నాను. ఇఫ్ దిస్ విల్ వర్క్అవుట్ దెన్ ఇంకా మనం చాలా ఆప్షన్స్ యాడ్ చేస్తాం. ఈ స్పేస్ జాను, నేను, శ్రీజు, మమ్మీ ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటాం అనమాట. ఈయనే కూర్చోవచ్చు. సో ఇది రిసెప్షన్ ఏరియా, లైక్ కౌంటర్ ఇక్కడనే ఉంటది. అండ్ డ్రెస్సింగ్, బికాస్ చాలా మంది దూరం నుంచి వస్తూ ఉంటారు అండ్ చాలా మంది కుట్టించుకోనికి రావచ్చు, ఇంకా దేనికైనా రావచ్చు. వాళ్ళ ఇంటికి అది కుట్టించుకొని వెళ్ళి చేంజ్ చేసుకొని చూసుకొని మళ్ళీ రావడం అనేది డిఫికల్ట్. సో ఇక్కడనే మనము వాళ్ళకి ట్రయల్ రూమ్ అనేది ఇచ్చినాం కాబట్టి మిర్రర్ పక్కనే ఉంది. దే కెన్ జస్ట్ చెక్ దెమ్ సెల్ఫ్ అండ్ అకార్డింగ్లీ దే కెన్ గెట్ ఆల్టరేషన్ అండ్ దే కెన్ టేక్ ఇట్. సో దిస్ ఇస్ ద హోల్ ప్లాన్. ఇంకా ఇది వర్క్ స్టార్ట్ అవ్వనికే టైం పడుతుంది అనుకుంటా, 1 day, బట్ వీ ఓన్లీ హ్యావ్ 10 days ఆఫ్ టైమ్ అండ్ దే నీడ్ టు ఫినిష్ ఇట్ ఇన్ రాట్స్ ఆర్డర్ ఇచ్చేసినాం. సో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసినారు. ఆల్రెడీ మేము రాట్స్ ఆర్డర్ ఇచ్చేసినాం, జస్ట్ ఇప్పుడే అనుకున్నాం ఇచ్చేసినాం కూడా. ఓకే, సో చెందస్ ఇప్పుడు ఇంకా పనులు ఉన్నాయి. మిషన్లు వెళ్ళి చూసుకోవాలి, మిషన్స్ ఆర్డర్ చేసుకొని అవి కూడా తెప్పించేది ఉంది. మనకి ఓనర్ ఇచ్చింది జస్ట్ 10 days. ఉగాది ముందు ఇది ఓపెనింగ్ చేయాలి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఐఎమ్ ప్లానింగ్ టు ఇన్వైట్ ఈచ్ వన్ ఆఫ్ యూ. అందరు రావచ్చు ఓపెనింగ్ డే అప్పుడు.
You can be part of it. Ee roz daaka never ever done greet and meet because I'm scared. So finally ఈ ఆపర్చునిటీ మిమ్మల్ని అందరినీ కలవనీకి వస్తుంది అండ్ ఐ రియలీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఇంకా అప్డేట్స్ ఇక్కడ పని అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఐ గివ్ యూ. సో ఇప్పుడైతే మనము తిననీకి వెళ్ళి దాని తర్వాత మిషన్స్ దగ్గరికి వెళ్దాం. శ్రీజ ఆఫీస్ కంటిన్యూ చేస్తుంది, నేను కార్ నడుపుతున్నా, జానీ బయట. సో మిషన్స్ చూడనీకి వచ్చినాము. ఈసారి ఫుడ్ అస్సలకే బాగాలే, 2000 బిల్ చేసినాము, అస్సలకి ఫుడ్ బాగాలేదంటే బాగాలేదు. సో ఇక్కడ మిషన్లు చూడనీకి వచ్చినాము, చూద్దాం ఎట్లున్నాయి ఏంటి.